ఆదిగలో బ్రాహ్మణుల మధ్యలో ఒక యుద్ధంగా మారుతుందని చెప్పి చాలా మంది అనుకుంటుండ్రు. నేనేంటంటే యుద్ధం ధర్మం కోసం ఒకరు చేస్తే అధర్మం మీద ఒకరు నిలబడతారు. యుద్ధం అన్నప్పుడు రెండు ఉంటాయి. మేము పూలే స్ఫూర్తిని అంబేద్కర్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లే పోరాటాన్ని మేము నడుపుతున్నాం. పూలే స్ఫూర్తిని అంబేద్కర్ స్ఫూర్తిని వాళ్ళ కాలంలో ఎవరైతే అడ్డుకున్నారో ఈనాటి మా కాలంలో అడ్డుకునేటోళ్ళను మేము వ్యతిరేకిస్తాం. ఇది స్పష్టం. ఇది మాదిగలు బ్రాహ్మణుల మధ్యలో జరిగే యుద్ధమేం కాదు. ఇది మాదిగలు బ్రాహ్మణుల మధ్య జరిగే యుద్ధం కాదు. మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. అపార్థం చేసుకుంటే అది మీ ఇష్టం. మా లైన్ కనుగుణంగానే మేము ముందుకెళ్తాం. మా లైన్ అనేది మేము నిర్ణయించుకున్నది కాదు. మా మహాత్మా జ్యోతిరావు పూలే, మా అంబేద్కర్ వాళ్ళు జీవించిన కాలంలో ఏ సామాజిక న్యాయం కోసం అయితే పోరాటం చేశారో ఆ పోరాట స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం జరిగే పోరాటమే ఇప్పుడు మేము కొనసాగిస్తున్నాం. ఎవరు అడ్డం పడ్డా మా పోరాట స్ఫూర్తిని మేము వెనుకకు తీసుకోలేము. ఈ విషయం గుర్తు చేస్తూ ఒక విషయం చెప్తున్నాను నేను. ఇది మూడో ప్రెస్ మీట్. ఈ విషయంలో హైదరాబాద్లో ఒకటి, గుంటూరులో ఒకటి పెట్టేశాం. మేము మాట్లాడిన ప్రతిదానికి కట్టుబడి ఉంటాం. ఒక్క వాక్యం కానీ మేము వెనుకకు తీసుకోం. మేము మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటాం. ఒక వాక్యం మేము వెనుకకు తీసుకోం. సమాజం తేల్చుకుంటుంది ఈ విషయంలో. మేము సామాజిక న్యాయానికి అనుగుణంగా పూలే అంబేద్కర్ స్పిరిట్ను ముందుకు తీసుకెళ్లే పోరాటాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ విషయంలో అడ్డుపడే శక్తులు ఎవరో వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. మాకే అభ్యంతరం లేదు. ఈ విషయంలో మీకు గుర్తు చేస్తున్నాను నేను.